ఏపీ సీఎం వైఎస్ జగన్ కాసేపట్లో ఇడుపులపాయకు చేరుకోబోతున్నారు. నేటి నుంచి సీఎం జగన్ ప్రచార పర్వంలోకి దిగుతున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ బస్సు యాత్రకు రెడీ అయింది. ఇడుపులపై నుంచి వైసీపీ బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. మొత్తం 21 పార్లమెంటు నియోజకవర్గాలను కలుపుతూ ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేయబోతున్నారు సీఎం జగన్. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రార్థనలు చేసిన తర్వాత జగన్ యాత్రను ప్రారంభించబోతున్నారు. తొలుత ప్రొద్దుటూరు బయలుదేరుతారు జగన్. సాయంత్రం ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ అనంతరం సున్నపురాలపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆలగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన శిబిరానికి జగన్ చేరుకుని అక్కడే బస చేస్తారు. గతంలో నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే ఈసారి కూడా జగన్ బస్సు యాత్ర జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఎలాంటి విరామం లేకుండా సీఎం జగన్ యాత్రలో పాల్గొంటారు. గత 5 ఏళ్లలో ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలు బస్సు యాత్రలో వివరించబోతున్నారు సీఎం జగన్. రోజు ఉదయం వివిధ రంగాల్లోని నిపుణులతో సీఎం జగన్ సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకుంటారు. మధ్యాహ్నం తర్వాత పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ప్రతి లోక్సభ నియోజకవర్గంలోని 2 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో సభలు నిర్వహించేందుకు వైసీపీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మరి కాసేపట్లో ఇడుపులపాయకు చేరుకోబోతున్నారు. నేటి నుంచి సీఎం జగన్ ప్రచార పర్వంలోకి దిగబోతున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. ఇవాల్టి నుంచి మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ బస్సు యాత్రకు రెడీ అవుతోంది. ఇడుపులపై నుంచి వైసీపీ బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. మొత్తం 21 పార్లమెంట్ నియోజకవర్గాలను కలుపుకుంటూ ఈ బస్సు యాత్ర కొనసాగబోతుంది. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేయబోతున్నారు సీఎం జగన్. ఇప్పటికే ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రార్థనలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రార్థనలు చేసిన తర్వాత జగన్ ఈ యాత్రను ప్రారంభించబోతున్నారు. తొలుత ప్రొద్దుటూరు బయలుదేరతారు సీఎం జగన్. సాయంత్రం ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ అనంతరం సున్నపురాలపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆలగడ్డ బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన శిబిరానికి జగన్ చేరుకుంటారు. అలాగే రాత్రి అక్కడికే బస చేస్తారు. ఇక గతంలో నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే ఈసారి కూడా జగన్ బస్సు యాత్ర ఉండబోతుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఎలాంటి విరామం లేకుండా సీఎం జగన్ ఈ యాత్రలో పాల్గొంటారు. సీఎం వైఎస్ జగన్ ఇవాల్టి నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు. ఇవాల్టి నుంచి 21 నియోజకవర్గాలను కలుపుకుంటూ ఈ బస్సు యాత్ర కొనసాగబోతోంది. మరి కాసేపట్లో సీఎం జగన్ ఇడుపులపాయకు చేరుకుంటారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు సీఎం జగన్. అనంతరం అక్కడి నుంచే ఈ బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు కూడా సీఎం జగన్ ఎలాంటి విరామం లేకుండా ప్రచార పర్వంలోకి దిగబోతున్నారు. మొత్తం 21 నియోజకవర్గాలను కలుపుకుంటూ ఈ యాత్ర సాగబోతుంది. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు కూడా మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర కొనసాగబోతుంది. అలాగే సీఎం జగన్ ఈ బస్సు యాత్రలో గత 5 ఏళ్లలో ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రజలకు వివరించబోతున్నారు. అలాగే బహిరంగ సభల్లో ప్రసంగించబోతున్నారు. రోజు ఉదయం వివిధ రంగాల్లో ఉన్నటువంటి నిపుణులతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. వారిచ్చే సలహాలు, సూచనలు తీసుకుంటారు. అలాగే మధ్యాహ్నం తర్వాత పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వాళ్ళకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తారు. మరి కాసేపట్లో ఇడుపులపాయకు సీఎం జగన్ చేరుకోబోతున్నారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు సీఎం జగన్. అనంతరం అక్కడి నుంచే మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. మొదట ప్రొద్దుటూరులో పర్యటించబోతున్నారు. అలాగే ప్రొద్దుటూరులో సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. బహిరంగ సభలో ఎలాంటి కామెంట్స్ ఉండబోతున్నాయి. అలాగే మరోవైపు చూసుకుంటే ఇటు టీడీపీ కూడా ఇవాళ నుంచే ప్రచార పర్వంలోకి దిగబోతుంది.
ప్రతిపక్షంపై ఎలాంటి కామెంట్స్ చేస్తారు, ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తారు, ఎలాంటి వాటిపై హామీలు ఇస్తారనే దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. అలాగే సాయంత్రం ప్రొద్దుటూరులోనే బస్ చేస్తారు. అనంతరం అక్కడి నుంచి మొత్తం 21 నియోజకవర్గాలు కలుపుకుంటూ బస్ యాత్ర కొనసాగబోతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ కాసేపట్లో ఇడుపులపాయకు చేరుకోబోతున్నారు. నేటి నుంచి సీఎం జగన్ ప్రచార రంగంలోకి దిగబోతున్నారు. 12:20 కడప ఎయిర్పోర్టుకు చేరుకోబోతున్నారు. అలాగే ఇడుపులపాయకు చేరుకొని అక్కడి నుంచి ప్రార్థనలు చేసిన అనంతరం బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు సీఎం జగన్.